అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రేపు జరిగే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఇందులో చర్చిస్తున్నారు. ఒక పక్క లాబింగ్, మరోపక్క నేతల హెచ్చరికలు, అలకలతో విస్తరణ కత్తి మీద సాములా మారింది. దీంతో అలిగిన నేతలను బుజ్జగిస్తూ అందరికీ సర్ది చెబుతూ విస్తరణ చేసే పనిలో ఉన్నారు చంద్రబాబు. అందుబాటులో ఉన్న మంత్రులతో జరిగే సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఉద్వాసనకు గురయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న మంత్రులతో పాటుగా పదవిని ఆశిస్తున్న వారు కూడా విడివిడిగా సీఎం చంద్రబాబును కలిసి తమ మనసులోని మాటను బాబు ముందు పెట్టారు. మంత్రివర్గంలో ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మృణాలిని, పీతల సుజాత, కొల్లు రవీంద్ర, రావిల కిషోర్ బాబు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు ఉద్వాసన తప్పదు అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో వారంతా చివరి ప్రయత్నంగా చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అయితే నిన్న, ఇవాళ కూడా చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం నుంచి కళా వెంకట్రావు పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. విజయనగరం నుంచి సుజయ కృష్ణ రంగారావుకు చంద్రబాబు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జిల్లా టీడీపీ నేతలు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో మార్పులేమీ ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా జవహార్ పేరు గట్టిగా వినిపిస్తోంది. కానీ బీసీ వర్గానికి చెందిన పితాని సత్యనారాయణ కూడా రేసులో ఉన్నారు. కృష్ణా జిల్లా కాగిత వెంకట్రావుకే ఛాన్స్ ఉంటుందని ఒక వాదన వినిపిస్తోంది. కానీ కాపులకు ఇవ్వాలి అనుకుంటే మాత్రం మండలి బుద్ధప్రసాద్ కు ఛాన్స్ ఉంటుందని తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో నక్కా ఆనంద్ బాబు, శ్రవణ్ కుమార్లలో ఎవరో ఒకరికి అవకాశం ఉండొచ్చు. ప్రకాశం జిల్లాలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు. నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైందని వినిపిస్తోంది. కానీ మరో ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ కూడా చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. కర్నూలు జిల్లాలో చూసినట్లయితే ముందుగానే అసంతృప్తులు లేకుండా చూసిన చంద్రబాబు భూమా అఖిలప్రియని కేబినెట్ లో చేర్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి పేరు వినిపిస్తోంది. అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసుల వైపే మొగ్గు చూపిస్తున్నారు. అయినప్పటికీ పయ్యావుల కేశవ్కి కూడా అవకాశం ఇవ్వాలని చంద్రబాబుపై ఒత్తిడి పెరుగుతోంది. కడప జిల్లా విషయంలో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి దక్కకుండా రామసుబ్బారెడ్డి అడ్డుపడుతున్నారు. ఆదినారాయణకు మంత్రి పదవిస్తే తాను పార్టీలో ఇమ్మడలేనంటూ తేల్చి చెబుతున్న రామసుబ్బారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు, గంటా శ్రీనివాసరావులు.
నేతలతో చంద్రబాబు మీటింగ్ పునర్వ్యవస్థీకరణపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అప్డేట్స్ ఏంటి? కేవలం 12 గంటల సమయం మాత్రమే ఉంది మంత్రివర్గ విస్తరణకు. దీంతో ఉత్కంఠ క్షణ క్షణానికి పెరిగిపోతా ఉంది. ఎవరి పదవులు తొలగిపోతాయి, ఎవరికి ఉద్వాసన ఉంటుందనే అంశంలో స్పష్టత లేకపోవడంతో ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న నేతలంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఓవైపు కనిపిస్తుంటే, ఆ పదవులు ఆశిస్తూ సుదీర్ఘకాలంగా మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి పరిస్థితి మరో రకంగా ఉంది. రకరకాల పేర్లు తెరపైకి వస్తుండటంతో తమ పరిస్థితి ఏంటి, ఈసారి అవకాశం ఉంటుందా లేదా అనే అంశంపై వారందరూ కూడా ఉత్కంఠకు లోనవుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎవరి పరిధి మేరకు వాళ్ళు ముఖ్యమంత్రిపై అధిష్టానంపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తమకు ఉన్న మద్దతుగా నిలిచినటువంటి నేతల ద్వారా ఆ రాయబారం కూడా పంపే పనిలో ఉన్నారు. మరోవైపు కొంతమంది నేతలను అడ్డుకునేందుకు కూడా ఒక్కొక్క జిల్లా నుంచి ఇతర వర్గాలు, వైరి వర్గం ఏదైతే ఉందో ఆ నేతలంతా కూడా ఈ మేరకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా విజయనగరం, కడప జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తా ఉంది. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవి ఖాయం అని ప్రచారంగా ఉన్న నేపథ్యంలో కడప జిల్లా నేతలంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి స్పష్టంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రి గంటాతో కూడా భేటీ అయ్యి తమలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తులకు పదవులు ఇస్తే మాత్రం ఇబ్బందులు ఉంటాయని, తాము బయటికి వెళ్లిపోయేందుకు కూడా వెనకాడము అనేటటువంటి స్వరాన్ని అధిష్టానానికి వినిపిస్తా ఉన్నారు. ఈ మేరకు తమ గళాన్ని కూడా సమాచారాన్ని కూడా వాళ్ళు అధిష్టానానికి చేరవేసిన పరిస్థితి. అయితే ఆదినారాయణ రెడ్డి, వైసీపీ నుంచి వచ్చినటువంటి ఆదినారాయణ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి అమర్నాథ్ రెడ్డి, శ్రీకాకుళం జిల్లా నుంచి, అదేవిధంగా కృష్ణా జిల్లా నుంచి కూడా, ఇలా కర్నూలు జిల్లా నుంచి కూడా ఆ పేర్లు ఖచ్చితంగా ఇప్పటికే సీఎం ఒక నిర్ణయం తీసుకున్నారు. సుజయ్ కృష్ణ రంగారావుతో పాటు మరో 3 రెడ్డి సామాజిక వర్గ నేతలు వైసీపీ నుంచి వస్తున్న వాళ్ళలో కేబినెట్ లో ఉండబోతున్నారని తాజాగా అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ లెక్కన చూసుకున్నట్లయితే వైసీపీ నుంచి వచ్చిన వారే 4 కేబినెట్ లో ఉండబోతున్నారు. ఇప్పటి వరకు జరిగిన కసరత్తు ప్రకారం చూస్తే 4 లేదా 5 ఏపీ కేబినెట్ నుండి ఉద్వాసనకు గురే అవకాశం ఉంది. 4 బయటకు వెళ్ళిపోతే మొత్తం 26 టోటల్ మాక్సిమం నెంబర్ ఆఫ్ కేబినెట్ మెంబర్స్ 26 ఉండేందుకు అవకాశం. 4 బయటకు వెళ్ళిపోతే మరొక 6 అంటే 10 మందిని తీసుకునేందుకు అవకాశం. ముఖ్యమంత్రి 4 కంటే ఎక్కువ మందిని తీసుకుంటే వారికి అనుగుణంగా, ఆ సంఖ్యకు అనుగుణంగా మరికొంతమందికి అవకాశం దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా కేవలం 12 గంటల సమయం మాత్రమే ఉన్నప్పటికీ కూడా వైసీపీ నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే అధికార పార్టీలో ఉన్న వారికి ఎవరికి పదవులు దక్కుతాయి అనే విషయంలో ఎటువంటి స్పష్టత లేని పరిస్థితి. వైసీపీ నుంచి అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు, అఖిల ప్రియ, ఈ 4కి అవకాశం ఉంటుందని కరాఖండిగా చెప్పగలిగే పరిస్థితి ఉంది. కానీ అధికార పార్టీ నుంచి ఎవరిని తీసుకుంటారనే విషయంలో మాత్రం ఏమాత్రం స్పష్టత కనిపించడం లేదు. ఒక నెల్లూరు నుండి సోమిరెడ్డి పేరు మాత్రం గట్టిగా వినిపిస్తుంది. అదేవిధంగా అనంతపురం నుంచి కాలువ శ్రీనివాస్ పేరు కూడా నిన్న సాయంత్రం నుంచి తెరవేయకుంది. కాలువ శ్రీనివాస్ చీఫ్ విప్ గా ఉన్నారు, ఆయన కూడా కేబినెట్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి మనసులో ఏముంది, లోకేష్ తో ఎటువంటి చర్చలు జరిపారు, యనమలతో భేటీ తర్వాత ఎటువంటి నిర్ణయాలు బయటకు వస్తాయనేది ఉదయం నుంచి ఎదురు చూసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి స్పష్టమైన సమాచారం రాలేదు. ఇక్కడ 2 విషయాలు, ఒకటి ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు, రెండోది ఎవరిని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు. ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి ఇప్పటివరకు ప్రచారంగానే ఉన్నప్పటికీ కూడా అది ఒక కీలకమైన, అంటే ఒక స్పష్టమైనటువంటి సమాచారం మాత్రం ఇప్పటికీ బయటికి రాకపోవడంతో పార్టీ నేతలు, కేబినెట్ లో ఉన్న మంత్రులు, ముఖ్య నేతలు, ఆశావులు అంతా కూడా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం ముఖ్యమంత్రితో మంత్రుల భేటీ కొనసాగుతూ ఉంది. ఈ భేటీలోనే ముఖ్యమంత్రి మంత్రులతో 3 దఫాలుగా భేటీ కాబోతున్నారు. ఈ భేటీలోనే ముఖ్యమంత్రి ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఎవరినైతే మంత్రులను తొలగిస్తున్నారో వారికి కారణాలను వివరించడంతో పాటు వారిని ఒప్పించడం, వారిని సముదాయించడం ద్వారా ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ భేటీల అనంతరం ఉద్వాసన పలికే మంత్రుల నుంచి ముఖ్యమంత్రి రాజీనామా లేఖలు తీసుకుంటారని మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 10 మందికి పైగా మంత్రులు సీఎం నివాసానికి చేరుకున్నారు. వీరిలో నుంచి 4 లేదా 5 మంత్రులకు ఉద్వాసన ఉంటుందని చెబుతున్న నేపథ్యంలో ఈ భేటీ అయిపోయి వారు బయటికి వెళ్లే సమయంలోనే వారి నుంచి లేఖలు, రాజీనామా సమర్పిస్తున్నట్టు ముఖ్యమంత్రి లేఖలు తీసుకుంటారని ప్రస్తుతం సమాచారం అందుతోంది. ప్రస్తుతం భేటీ కొనసాగుతూ ఉంది. రాత్రి 10-11 గంటల వరకు ఒక స్పష్టమైనటువంటి దీనికి సంబంధించిన సమాచారం వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఈ ఉత్కంఠ, చర్చలు, కసరత్తు సాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. రమేష్, భేటీలో ఎవరెవరు మంత్రులు పాల్గొన్నారు? యనమల కేఈ అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర,
సిద్ధా రాఘవరావు ఇలా మంత్రులు, అదేవిధంగా గంట వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళారు. దేవినేని ఉమా కూడా కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్ళారు. మొత్తం జిల్లాల్లో ఏ సమీకరణలు తాను పరిగణలోకి తీసుకుంటున్నాడు, సామాజిక వర్గ పరంగా ఏ లెక్కలతో తాను సిద్ధమయ్యాడు, అదేవిధంగా వైసీపీ నుంచి వస్తున్న వాళ్లకు ఎటువంటి ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకు ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది అనే అంశంలో కూడా మంత్రివర్గానికి ముఖ్యమంత్రి వివరించే పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. వైసీపీ నుంచి వస్తున్న వాళ్లకు నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడాన్ని ప్రస్తుతం టీడీపీ నేతలు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే 21 మంది ఎమ్మెల్యేలు తరలి వచ్చినటువంటి పరిస్థితుల్లో వారిని కూడా సాటిస్ఫై చేయాలి, వాళ్ళందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. పార్టీ మారి అధికార పార్టీలోకి వచ్చిన వాళ్లకు అండగా ఉంటుంది, పదవులు ఇస్తామనే విషయంలో ఒక నమ్మకాన్ని కలిగించాలి అనే ఒక మెసేజ్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి అభిప్రాయంగా ఉంది. అందులో భాగంగా తాను ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏ ఈక్వేషన్స్ లో వారికి పదవులు ఇవ్వబోతున్నారు అనే విషయాన్ని ప్రస్తుతం తనతో భేటీ అయినటువంటి మంత్రులతో కూడా ముఖ్యమంత్రి చర్చించి వారికి వివరించే అవకాశం కనిపిస్తోంది. సీనియర్లతో ఇప్పటికే యనమల వంటి సీనియర్లకు ఇప్పటికే కొంత దానికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. మిగిలిన మంత్రులకు కూడా దీనిపై ఒక విశ్లేషించడం ద్వారా వాళ్ళకి ముఖ్యమంత్రి వారితో సంభాషించడం ద్వారా వారికి కూడా ఈ మొత్తం పరిస్థితిని వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ రమేష్.